పాలు పాలు బెల్లం వేసి నైవేద్యం పెట్టాలండి. పూజ చేసేటప్పుడు ఏ దేవుడికైనా కానీ పాలు బెల్లము వేసి అమ్మవారికి పెట్టాలి. అమ్మవారు కానీ ఏ దేవుడైనా సరే పాలు బెల్లం వేసి పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. పాల సముద్రంలో పుట్టింది కదా అమ్మవారు. లక్ష్మీదేవికి పాలు అంటే ఇష్టమని శుక్రవారం నాడు ఇష్టం ఉంటే మీకు రోజు వీలైతే రోజు పాలు బెల్లం పెట్టండి. లేకపోతే శుక్రవారం కంపల్సరీ పాలు బెల్లం పెట్టండి. అమ్మవారికి రోజు ఎర్ర పూలు పెట్టాలండి. చూడండి అమ్మవారి పాదాలు పాదాలు వేసేది దొరుకుతుంది, తీసుకోవాలండి. అది తీసుకొని పాదాలు వేసుకోవాలి. ఇవేమో గోమాత పాదాలండి. ఇక్కడ ముగ్గేసాం చూడు, తెల్ల ముగ్గుతోని. బియ్యం పిండిలా పచ్చకర్పూరం కలుపుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకొని వారము ఈ ముగ్గేసుకోవాలి. ఇష్టం అమ్మవారికి, వెంకటేశ్వరుకి ఇష్టం అన్నట్టు. పచ్చకర్పూరం అంటే ఇష్టము, ముగ్గు పిండి బియ్యం పిండి అంటే ఇష్టం దేవుళ్ళకు. అంతే, అది కలిపి ముగ్గేసుకోవాలి. ఇవి గోపాదాలు, ఇవి ఇట్లా వేసుకోవాలి. గోమాత పాదాలు ఇక్కడ ఇట్లా వేసుకోవాలి. ఇది శ్రీచక్రం అండి. ఇది శ్రీచక్రం పెట్టి అమావాస్య నాడు పున్నం నాడు శ్రీచక్రం అమ్మవారు ముంగట పెట్టి కుంకుమార్చన చేసుకుంటే మనకు సంతోషం ఉంటుంది. అమ్మవారు లలితామాతది చదువుకుంటే చాలా మంచిది మనకు. లలితాంబిక ఫోటో ఇట్లా ఉంటుంది చూడండి. మీరు ఫోటో కావాలంటే షాప్లో అడిగితే దొరుకుతుంది. ఫోటో తెచ్చుకొని ఫోటో ముంగట శివుణ్ణి లింగం పెట్టాలండి. ఒక గిన్నెలో వాటర్ వేసి లింగం పెట్టుకోవాలి. కంపల్సరీ లింగం పెట్టి అమ్మవారు పెట్టాలి. అమ్మవారి ముంగట లింగము పెట్టి కంపల్సరీ పెట్టాలి. పెడితేనే అమ్మవారికి సంతోషం. లేకుంటే అమ్మవారికి ఇష్టం. లింగం లేకపోతే అమ్మవారికి తృప్తి ఉండదు అన్నట్టు. అమ్మవారి ముంగట కంపల్సరీ లింగం పెట్టాలి. ఇది గ్రామ దేవత అని పసుపు ముద్ద చేసి పెట్టినామండి. ఇది గ్రామ దేవతలాగా. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి. ఇక్కడ వేరే విగ్రహాలు లక్ష్మీదేవి, వెంకటేశ్వరుడు. ఇక్కడ ఇట్లా పంచముఖ ఆంజనేయ స్వామిది ఉత్తరానికి ముఖం పెట్టి దక్షిణానికి వీపు, ఉత్తరానికి దేవుడి ముఖం ఉండాలండి. అట్లా పెట్టుకోవాలి మనం గుళ్ళో. ఇలా దేవుడిది ఎక్కడ ఉంటే అక్కడ మీరు సెల్ఫ్లో పెట్టుకుంటే సెల్ఫ్లో ఏడ పెట్టుకుంటాడ ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకుంటే అమ్మవారి పాదాలు ఇవి చేసుకొని మీరు మంచిగా ఇట్లా పూజలు చేసుకుంటే మనకు సంతోషం ఉంటుంది. అమ్మవారు లోకమాత, అన్నిటికీ అమ్మవారి అమ్మ లేనిది మనం ఎక్కడ లేమండి. అమ్మతోనే అంత మనకు లోకం. అందుకే అమ్మవారిని పెట్టుకొని శివుణ్ణి పెట్టుకోండి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీకు. పెట్టుకొని మంచిగా చేసుకోండి పూజ. సరేనా అండి? మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి.